నీవే నా ఆనందము, నా పాడు, సంతోషంగా పాడు. నా పడిపోయిన నీ గుడారిని లేవనెత్తే దేవుడు యేసు ఒక్కడే. పడరే బాగుడు బాగురా గట్టిగా సంపట్లో గట్టిగా ఉద్యోగంగా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, పరలోకపు తండ్రి నీ తోటలోనే నన్ను వంటగాసి, నీ తోటలోనే గట్టిగా మహిమలు నా అందరు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. సమాధిలో నుండి లేచిన దేవుడు పడిపోయిన వారిని ఏం చేస్తాడంట? చెప్పండి, ఏం చేస్తాడంట? లేవనెత్తుతాడంట. ఈరోజు నువ్వు ఎక్కడ పడ్డావో నీకు తెలుసు, ఎవరు మాయలో పడ్డావో నీకు తెలుసు, ఏ గుంటలో పడ్డావో నీకు తెలుసు, ఏ పాపంలో పడ్డావో నీకు తెలుసు, ఏ అప్పులో పడ్డావో నీకు తెలుసు, ఏ రోగాల్లో పడ్డావో నీకు తెలుసు, ఎవరు మాయలో పడ్డావో నీకు తెలుసు, ఎక్కడ కాలు జారి పడ్డావో నీకు తెలుసు. అమ్మా, పడింది నిన్ను అనాదిగా వదిలిపెట్టే దేవుడు కాదు, పడింది నిన్ను వదిలేసి వెళ్ళిపోయే దేవుడు కాదు, పడింది నిన్ను ఎగతాళి చేసే దేవుడు కాదు, పడింది నిన్ను చిన్న చూపు చూసే దేవుడు కాదు. నువ్వు ఎక్కడైతే పడ్డావో ఆ స్థలములో నుండి లేవనెత్తే గొప్ప దేవుడు ఆయన. వెనకోళ్ళకి అర్థం కావట్లా, వెనకోసలు అసలు అర్థం కావట్లా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా పడిన స్థితిలో నుండి లేవనెత్తే దేవుడు, పడిన స్థితిలో నుండి లేవనెత్తే దేవుడు, పడిన స్థితిలో నుండి లేవనెత్తే దేవుడు. ఇంకొక మాట చదవండి, కీర్తన గ్రంథము 145వ కీర్తన 14వ వాక్యం. కీర్తన గ్రంథము 145వ కీర్తన 14వ వాక్యం. మంచి మాట. యెహోవా పడిపోయిన వారందరినీ, యెహోవా పడిపోయిన వారందరినీ, ఒకరిని కాదు వినాలయ్యా, పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ. ఎవరినమ్మా? వినాలా, వినాలా, చూడాలా. కుంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. గట్టిగా హల్లెలూయా చెప్పొచ్చుగా, సంతోషంగా చెప్పొచ్చుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏముంది రెండో మాట? ఒకటి వెంకయ్య అసలు అర్థం కావట్లేదు కదా వాక్యం, అసలు నీకే కాదు చాలా మందికి అర్థం కావట్లేదు, ఎందుకంటే టైం భారీ అయిపోతుంది కదా. వచ్చాము మనం, ఎందుకో రాకపోతే అంట. రెండో మాట చదువు, ఆ మాట మరలా గట్టిగా చదవండి, ఎవరొకరు గట్టిగా. కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. రెండోది ఎవరిని లేవనెత్తుతాడంట? ఇర్మీయా. ఒకటి పడిన వారిని లేవనెత్తుతాడంట, రెండోది కుంగిపోయిన వారందరిని. ఈరోజు చాలా మంది భార్యను బట్టి కుంగిపోతున్నారు, భర్తను బట్టి కుంగిపోతున్నారు, బిడ్డలను బట్టి కుంగిపోతున్నారు, తల్లిదండ్రులను బట్టి కుంగిపోతున్నారు, వ్యాపారం లేక కుంగిపోతున్నారు,
అప్పులు తీరక కుంగిపోతున్నారు, అనుకుంది జరగక కుంగిపోతున్నారు, అమ్మా ఆకారం లేక కుంగిపోతున్నారు, ఇల్లు వాకిలు లేక కుంగిపోతున్నారు. ఎందుకు నా జీవితం ఇట్లా అయిపోతుంది? చూడండి బెటరే, ఎందుకు ఇలా అయిపోతుంది, ఏం జరుగుతుంది నా కుటుంబంలోని? రకరకాల సమస్యల చేత, రకరకాల బాధల చేత, రకరకాల వ్యాధుల చేత, రకరకాల కన్నీళ్ళ చేత ఒక మనిషి ఏం చేస్తున్నాడు ఈరోజు? చెప్పండమ్మా. అసలు నేను కుంగిపోవట్లేదు అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. కుంగిపోవట్లే మీరా? లేరా? భర్తను బట్టి కుంగిపోయేవారు లేరా? భార్యను బట్టి కుంగిపోయేవారు లేరా? బిడ్డలను బట్టి కుంగిపోయేవారు లేరా? ఆరోగ్యం లేక కుంగిపోయేవారు లేరా? కన్నీళ్ళలో ఉన్నవారు కుంగిపోయేవారు లేరా? ఒకటే యోసన, పడిపోయిన వారిని లేవనెత్తుతాడంట. రెండోది, ఎవరైతే కుంగిపోయి ఉంటారో ఇప్పుడు కుంగిపోయిన వారిని దేవుడు ఏం చేస్తాడంట? చెప్పండి, ఏం చేస్తాడంట? అదే కీర్తన గ్రంథం 146వ కీర్తన 8వ వాక్యాన్ని కూడా చదవండి త్వరగా. అదే 146వ కీర్తన 8వ వాక్యంలో కూడా మాట ఉంది గట్టిగా. యెహోవా గుడ్డివారి కన్నులో, అమ్మా, యెహోవా గుడ్డివారి కన్నులో, యెహోవా గుడ్డివారు కన్నులు తెరవజేయువాడు, తెరవజేయువాడు. యెహోవా కుంగిన వారిని, అమ్మా, యెహోవా కుంగిన వారిని, బాధదో యెహోవా అది యెహోవా కుంగిన వారిని లేవనెత్తువాడు. ఒక చోటే కాదు, ఇరిమే ఆ మాట 2 చోట్ల ఉంది. ఏమనుంది? కృంగిపోయిన యెహోవా కుంగి ఉన్న వారిని లేవనెత్తుతాడు. బైబిల్లో కుమారు, బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యోబు. ఏ పేరు? అందరు చెప్పండి, ఏం పేరు? 10 మంది పిల్లలు చచ్చిపోయారు. 10 మంది పిల్లలు అంటే 7 మంది కొడుకులు, 3 కూతుర్లు చచ్చిపోయారు. కుంగుంటాడా? సంతోషంగా ఉంటాడా? మాట్లాడనమ్మా, తలకాయలు ఒప్పకూడదు. 10 మంది పిల్లలు చచ్చిపోయారు, 7,000 గొర్రెలు చచ్చిపోయాయి, ఆడగార్దులు, ఒంటిలు, ఎద్దులు మొత్తం చచ్చిపోయాయి. ఒళ్ళంతా కురుపులు. ఈ కురుపులతో నిండిపోయి ఉంటే బూడిదలో కూర్చొని బూడిద పైన చనుకొని ఆ శిలపెంకలతో గోటుకుంటా ఉంటే ఇప్పుడు భార్య వచ్చి శోధిస్తుంది. ఈ విధంగా కుంగిపోయి ఉంటే స్నేహితులు శోధిస్తున్నారు. ఈ విధంగా కుంగిపోయి ఉంటే వింటున్నారా, పనివారు శోధిస్తున్నారు. నేను చెప్పే మాట ఏంటంటే, నీవు కష్టాల ద్వారా, కన్నీళ్ళ ద్వారా, అప్పుల ద్వారా, బాధల ద్వారా, శోధనల ద్వారా, సమస్యల ద్వారా నువ్వు అప్పుడప్పుడు ఒకవేళ కుంగిపోయి ఉంటే, కుంగిపోయిన వారిని ఇంకా కొంతమంది ఏం చేస్తారా? ఇంకా కొంత కుంచేస్తుంటారు. వాడికి అట్టే జరగాల. ఏం జరగాల? ఎవరినా? కుంగిపోయిన వారిని. రోగాల్లో కుంగిపోయి ఉంటారే, కన్నీళ్ళలో కుంగిపోయి ఉంటారే, సమస్యల చేత కుంగిపోయి ఉంటారే, అవమానాల చేత కుంగిపోయి ఉంటారే, చితికిపోయిన కుటుంబాలుగా మారిపోయి ఉంటారే. విన్నారు వెంకయ్య? ఇప్పుడు కుంగిపోయిన వారిని మానవాడు ఏం చేస్తాడా? ఇంకొకరు కొంచుతాడు. కుంగిన వారిని ఆదరించడు, కుంగిన వారికి ధైర్యం చెప్పడు, కుంగిన వారికి అంత అన్నం పెట్టడు, కుంగిన వారికి నేనున్నాను లేరా అని చెప్పడు. ఇప్పుడు మానవాడికి ఉన్న మనసు ఏంటంటే కుంగిన వారిని ఇంకో కొంత కొంచటం. ఇప్పుడు యోబు వినాలా, యోబు బిడ్డలు బాగొట్టుకొని, గొర్రెలు బాగొట్టుకొని, ఆస్తులు బాగొట్టుకొని, స్థిరాస్తులు బాగొట్టుకొని, ఒళ్ళంతా జబ్బొచ్చి బూడిదలో కూర్చొని భయంకరంగా కుంగిపోయి నలిగిపోతుంటే ఇప్పుడు పక్కలో ఉన్న భార్యను ఓదార్చాలిగా. ఎన్నుకోరు నెలన్నా పక్కలో ఉన్న భార్య ఓదార్చాలిగా. కుంగిన వారిని ఇంక కొంచెం కొంచుతుంది. నేను చెప్పే మాట ఏంటంటే, లోకంలో ఏ మనిషి కూడా కుంగిన వారిని లేవనెత్తలేడు, పడిపోయిన వారిని లేవనెత్తలేడు. పడిపోయిన వారిని లేవనెత్తేది యేసయ్య ఒక్కడే. కుంగిన వారిని లేవనెత్తేది యేసయ్య ఒక్కడే. అందుకని యేసయ్య అంటాడు, కుంగిపోయిన వారినంట యేసయ్య లేవనెత్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు యోబు ఈ విధంగా కుంగిపోయి ఉంటే భార్య అవమానిస్తుంది,
స్నేహితులు అవమానిస్తున్నారు, పనులు అవమానిస్తున్నారు. యేసయ్య మాత్రం కుంగిపోయిన యోబు కుటుంబాన్ని, కుంగిపోయిన యోబు జీవితాన్ని రెండింతలుగా ఆశీర్వదించాడంట. చప్పట్లు కొట్టు గట్టిగా, కొట్టు గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఉద్యోగం చెప్పండి హల్లెలూయా. సంతోషంగా చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అర్థమని చెప్పిన మాట యేసయ్య ఏమన్నాడు? ఒకటి చెప్పండి, ఒకటి పడిపోయిన వారిని లేవనెత్తుతాడంట. రెండోది కుంగిన వారిని, చెప్పండి, కుంగిన వారిని పక్కలో ఉన్న భార్య అవమానిస్తుంది, ప్రాణ స్నేహితులే అవమానిస్తున్నారు, పనోళ్ళే అవమానిస్తుంటే యేసయ్య మాత్రం కుంగిపోయిన యోబు కుటుంబాన్ని రెండింతల ఆశీర్వాదంతో నింపి తన వంశాన్ని దేవుడు దీవించాడు. అమ్మా, నేను చెప్పే యేసయ్య నీ స్నేహితుల కంటే గొప్పోడు. నేను చెప్పే యేసయ్య నీ భర్త కంటే, నీ భార్య కంటే గొప్పవాడు. నేను చెప్పే యేసయ్య నీ దాయాదుల కంటే గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే కుమిలిపోయిన నీ కుటుంబాన్ని లేవనెత్తే దేవుడు ఆయన. పడిపోయిన నీ కుటుంబాన్ని లేవనెత్తే దేవుడు ఆయన. ఇక చిన్న మాట చెప్తా, గమనించండి. మీరు అందరు నా వైపు చూడండి. మీకు చెప్పాను ఆల్రెడీ, నేను మన పునరుద్ధరణ పండుగల్లో వాల్ పోస్టులకు డబ్బులు వేసేసాను. ఆ తర్వాత నా జోబీలో 20 రూపాయలు ఉంది. నిజం నేను చెప్పేది. అప్పటికి ఏ పని ప్రారంభించాల, పాంప్లెట్లు మాత్రం చేతికొచ్చాయి. ఆ తర్వాత జోబీలో ఫోన్పేలు ఎక్కడ డబ్బులు లేవు, 20 రూపాయలే ఉంది. 20 రూపాయలతో నేను ఎంత కుమిలానో నాకు తెలుసు, నా దేవుడికి తెలుసు. అవును నేను చెప్పేది. నీ కంటికి ఏం కనబడ్డాయి? బాక్సులు కనబడ్డాయి, లైట్లు కనబడ్డాయి, స్టేజీలు కనబడ్డారు, పాస్టర్లు కనబడ్డారు, విశ్వాసాలు కనబడ్డారు, పెద్ద పెద్ద విన్నారా జెండాలు కనబడ్డాయి, గ్రౌండ్ కనబడింది, భయంకరమైన ఆకారం కనబడింది. దాని వెనకాల నేను 20 రూపాయలు జోబులు పెట్టుకుని కుమిలిపోయాను. ప్రభువా, సౌండ్ బాక్సులకు డబ్బులు ఇవ్వాలి, ఆర్కెస్ట్రాకి డబ్బులు ఇవ్వాలి, పాస్టర్లకు ఇవ్వాలి, లాడ్జీలు కట్టాలి, 5 పూట్ల భోజనాలు పెట్టాలి, లక్షల రూపాయలతో. కానీ నా జోబిలో ఉన్నది ఎంత? ఆ 20 రూపాయలు జోబులు పెట్టుకుని, ఇరిమియా వినాలా, 20 రూపాయలు జోబులు పెట్టుకొని కుమిలిపోయాను. కుమిలిపోయిన ఆ స్థితిలో ఉన్న దేవుడు ఏం చేశాడు? లేవనెత్తలా? అదే దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో అంటున్నాడు, నీవు కూడా కుంగిపోయి ఉన్నావేమో, బిడ్డలను బట్టి కుంగిపోయి ఉన్నావేమో, అన్నదమ్ములను బట్టి కుంగిపోయి ఉన్నావేమో, అప్పులను బట్టి కుంగిపోయి ఉన్నావేమో, రోగాలను బట్టి కుంగిపోయి ఉన్నావేమో, కుంగిన స్థితిలో ఇక్కడ కూర్చొని ఉన్నావేమో, కుంగిన స్థితిలో ఈ వాక్యం వింటున్నావేమో. యేసయ్య నీతోనే మాట్లాడుతున్నాడు. కుంగిన వ్యక్తిని కుంగినట్లుగా ఉంచే దేవుడు కాదు, కుంగిపోయిన వ్యక్తి వదిలేసేలే దేవుడు కాదు, కుంగిపోయిన వ్యక్తిని తోసేసే దేవుడు కాదు. కుంగిన స్థితిలో నుండి లేవనెత్తే గొప్ప దేవుడైన. చప్పలు కొట్టండి గట్టిగా హల్లెలూయా.